సో దత్తాత్రేయ గారు, ఎందుకు ప్రజాపాలన చూసా కేసీఆర్ కు దుఃఖం వస్తోంది, పాలమూరుకు ఏం చేశారు కేసీఆర్ అని ఈరోజు రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా విమర్శించారు. ఏంటి అప్పుడు కనుక చేసి ఉంటే 10 ఏళ్ళు సీఎంగా ఉండి పాలమూరుకు పార్లమెంట్ లో మాట్లాడకపోయినా, పాలమూరులో ఊరు లేకపోయినా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి అక్కడ వాళ్ళకి మీరు ఏం చేశారు అని చెప్పేసి చాలా సీరియస్ గా క్వశ్చన్ చేశారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ముఖ్యమంత్రిని అనే విషయం కూడా మర్చిపోయి రోడ్డు భాష, అంత చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నాడంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా నోటికి ఏది వస్తే అది ఆపుకోవాలి, అనొచ్చా అనకూడదా, ఒకవేళ అంటే ఏమైతుంది, అనకపోతే ఏమైతుంది, వయసులో పెద్దవాడా చిన్నవాడా, ముఖ్యమంత్రి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, తనకంటే ముందు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పైన గౌరవం లేదు. సహచర నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారి పైన గౌరవ మర్యాదలు లేవు. వేరే వాళ్ళు ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినా వాళ్ళపైన గౌరవం లేదు. అసలు ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతా ఉన్నారంటే, ఇంకా ఆఫ్ ద రికార్డ్ ఇప్పుడే ఇంకా మైకుల్లోనే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా అంటే, పెట్రోల్ పోసుకొని చనిపోవాలి పాలమూరు అభివృద్ధిని చూసి అట్లా చేసి చూపిస్తారు. కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా అదే రేంజ్ లో మాట్లాడుతున్నారని కదా ప్రజలు గమనిస్తున్నారు. మీ ఊరుకు మా ఊరు ఎంత దూరమో మా ఊరుకు మీ ఊరు అంతే దూరం కదా రోజా గారు. చూస్తూ ఎవరు కూర్చోరు కదా. నువ్వు మాట్లాడుతున్న మాట నువ్వు తిడుతూ ఉంటే మేము పడుతూ ఉండడానికి మేమేమి ఇక్కడ చేతులు ముడుచుకొని లేము కదా. మేము కూడా మీరు ఎంత మాట మాట్లాడగలిగితే అంతకు ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం. కానీ కొంత ఆలోచించాం. ఈ 16-18 నెలలుగా చూస్తూ వచ్చాం. తెలంగాణ ప్రజలు కూడా తెలవాలి, వాస్తవ రూపం తెలవాలి. అసలు అవగాహన లేని వ్యక్తి, ఈ తెలంగాణ సమాజం మీద అవగాహన లేదు, నీళ్ల మీద అవగాహన లేదు, నిధుల మీద అవగాహన లేదు, పోనీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులపైన అవగాహన లేదు. ఏది నోటికొస్తే అది మాట్లాడడం చూసాం కదా. మొన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బేసిన్స్ ఎక్కడున్నాయి, ఏ బేసిన్ ఏ ప్రాంతాలకు వస్తుందో తెలియదు. పోనీ తెలియకపోయినా తెలుసుకునే మాట్లాడే ప్రయత్నం చేయాలా. ఈ విషయాన్ని మాట్లాడేసరికి తన కోపం ఉప్పొంగి వస్తుంది. నువ్వు చదువుకోనైనా నేర్చుకోలేకపోతే చదువుకున్న వాళ్ళు ఏదైనా చెప్తే తెలుసుకోనైనా మాట్లాడు అంటే, లేదు నాకు వచ్చిందే నేను మాట్లాడతా, నా భాష ఇంత, నా మాటే ఇంత, నాకెవడు అద్దు చెప్పేది, నేను ముఖ్యమంత్రిని కదా. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన శాశ్వతమైన పీఠం కాదు కదా అది. అది ఒక 5 సంవత్సరాల పీరియడ్ అంటూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వెవరు మాజీ సీఎం అవుతావు తర్వాత, లేకపోతే 34 దాకా నేనే సీఎం అంటున్నారు. చాలా మందిని చూసామండి ఇట్లాగే మాట్లాడిన వాళ్ళు, చాలా మందిని చూసాం. చాలా మంచి చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు, చెడు చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు. కాలమే సమాధానం చెప్పింది. మనం అందరినీ చూసాం. చాలా మందిని కాలం ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉంటుంది. అదొక పుస్తకంలో ఉన్నటువంటి పుట. ఈ పేజీ మలపగానే ఇంకో పేజీ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అది కొత్త చరిత్ర. ఈయన మాట్లాడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఆయన చరిత్ర. ఆయన చేసి చూపించమనండి. నేను నిజంగా చెప్తా ఉన్నాను రోజా గారు, తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్తా ఉన్నాం. మాకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేయమనండి మహబూబ్ నగర్ జిల్లాకి. మేము స్వాగతం చెప్తాం. మేము మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేశాము. ఆయన 10% పూర్తి చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని నీళ్లు వదలమని చెప్పండి. మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు స్థాపించి వదిలేసిన ప్రతి ప్రాజెక్టు ని పూర్తి స్థాయిలో చేసినటువంటి వాళ్ళం మేము. మాకు చిత్తశుద్ధి ఉంది. మీరు భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులను ఎవరు పూర్తి చేశారంటే ఆర్డీఎస్ అనేటువంటి దాన్ని రికార్డు సమయంలో 8 నెలల్లో పూర్తి చేస్తాం మేము గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్ళలోనే. ఇప్పటి వరకు మనకు ఆ రాయచూరులో ఉన్నటువంటి కృష్ణానది నుంచి మనకు రావాల్సిన తుంగభద్ర నీళ్లు చుక్క నీళ్లు రాకుండా అడ్డుకున్నా కూడా మనం పూర్తి చేసుకొని మనం ఏదైతే జూరాల నుంచి మనం అనుసంధానం చేసుకున్నాం. మనం మేము ఏమంటున్నామంటే, మహబూబ్ నగర్ జిల్లా మీద నీకు అంత ప్రేమ ఉంటే గత ముఖ్యమంత్రిని తిట్టడం కాదు, నీ చిత్తశుద్ధి ఏంది, నీ విధానం ఏంది, నీ డెవలప్మెంట్ మోడల్ ఏంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు. గతంలో కేసీఆర్ గారు చేయలేదు, నేను ఇక్కడ చేసి చూపిస్తానని ప్రకటించమనండి. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా కేసీఆర్ ఆడవాళ్ళు సజీవంగా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానీ, మున్సిపాలిటీల డెవలప్మెంట్ కానీ, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం చేసినటువంటి విధానం గాని, ప్రకృతి వనాలు గాని, ఏదైతే స్వర్గధామాలు గాని, ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశామని. రోడ్లు గాని, మండలాలను చేసుకున్న తర్వాత మండలాల్లో నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్స్ గాని, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఇచ్చిన వాహనాలు ఏ రంగమైనా తీసుకోండి రోజా గారు. నాటు మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అని చెప్పుకుంటున్నాడు కదా. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రారంభించి పూర్తి అయినటువంటి మెడికల్ కాలేజీని ఇనాగ్రేషన్ చేస్తూనే కూర్చున్నాడు. అవన్నీ ఎవరి ఆయంలో జరిగింది? తెలంగాణను ఇంత అభివృద్ధి చేస్తే ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఆదరించలేకపోయారు?
ఒకటండి, ప్రజలు ఆదరించకపోవడానికి 2 కారణాలు ఉండొచ్చు. మేము దాన్ని చేసుకుంటున్నాం, పోస్ట్ మార్టం చేసుకుంటున్నాము, పునర్పరీక్షలు చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మేము అంతర్మదనంలో ఉన్నాము. ఏ విధంగా కోల్పోయినామో మేము వాటి గురించి పరీక్షించుకుంటున్నాం. అది డిఫరెంట్ ఇష్యూ. మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. బాకీ వాళ్ళ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లతోని? జస్ట్ 1.8% ఆఫ్ ఓట్లతో మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాము. సో వీళ్ళు ఆశ చూపెట్టారు. ఏం ఆశ చూపించిండ్రు? రైతులకు ఎట్ ఎ టైం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఎట్ ఎ టైం 1 year లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు నిరుద్యోగులకు. ఆడవాళ్ళ హామీలు అయితే అందరం ఎక్కినాయి. ఏమన్నారు? ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. పెళ్ళైతే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. స్కూటీలు ఇస్తామన్నారు. డిగ్రీ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 50,000, PhD చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయిని ఎవరికైనా అందిందా అండి? ఈ అన్నిట్లో ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేరిందా? ప్రతి హామీలో కొర్రీలు, కోతలు. ఈ కోతల గురించి మాట్లాడితే రోత మాటలు. ఈ రోత మాటలతోనే తెలంగాణ సమాజం మొత్తం కూడా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంత బురద మాటలు, ఇంత రోత మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదండి ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఏదైనా తను చేసింది ఉంటే చెప్పుకోవాలి గర్వంగా. ఎస్ ఐ డిడ్ దిస్ అని చెప్పుకోవాలి. నేను ఈ ప్రాజెక్టు తీసుకొచ్చిన తెలంగాణకి, నేను ఇవాళ ఇది ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకొచ్చాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చాను, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి. ఏమైనా తీసుకొచ్చారా? మహబూబ్నగర్ జిల్లాలో లవంచెర్లలో ఉన్నటువంటి భూములు లాక్కోవడం, లవంచెర్ల రైతులు పోరాటం చేస్తే, లడాయి చేస్తే వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టి అరెస్టు చేయడం, మళ్ళీ మేము వెళ్లి పోరాడి వాళ్ళని SC కమిషన్, ST కమిషన్ తీసుకొచ్చి వాస్తవ రూపాయలు నిజ నిర్ధారణ చేస్తే ముఖ్యమంత్రి గారి బాగుతో మొత్తం బయటపడ్డది. అల్లుడి కోసం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది మహబూబ్నగర్ జిల్లా ప్రజలది. ఒకటే అండి ఆయన చేస్తున్న భాగవతం. ఇవాళ HC భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే మేమే కదా అడ్డుపడి ఆపినాం. బాబు విద్యా సంస్థలకు భూమి ఎందుకు లాక్కుంటావు నాయన అని. ఒక్కటి కాదు కదా నువ్వు చేస్తున్నదల్లా కూల్చివేతలు. హైదరాబాద్ లో పేద ప్రజల 16,000 పైచులు గుడిసెలు కూలడానికి కంకణం కట్టుకున్నావు. దాదాపుగా 3,000 ఇల్లు కూలగొట్టేసినావు. ఎవరి గుడి లేని పక్షం చేసినావు? అది నిర్మాణ పంత అండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుడు. 10 సంవత్సరాలలో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణ కంటే ఒక ప్రత్యేక డెవలప్మెంట్ మోడల్ ఇచ్చినాం. ఒక హైదరాబాద్ ఇస్ సూపర్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తా ఉన్నాం ఇంత గర్వంగా అంటే, రికార్డు సమయంలో కరెంట్ విషయంలో కావచ్చు, ఫ్లైఓవర్ల విషయంలో కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడమండి. కానీ బూతు పురాణాలు నోట్లో పెట్టుకొని ఎక్కడికి పోతే అక్కడ కేసీఆర్ గారిని చావు కోరుకోవడం, చనిపోతే నేను చూస్తాను నీ గోరి గడత ఫామ్ హౌస్, ఈ భాష తెలంగాణ ప్రజలు ఆస్వాదించరండి, స్వాగతించరు. ఖచ్చితంగా దీనికి ప్రతి రూపం ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది ప్రజల నుంచి. రైట్.